హాయ్ హలో గాయ్స్, ఈ వీడియో ఫుల్ మొత్తం చూడండి. ఎంత అడ్వెంచర్గా ఉందంటే అంత అడ్వెంచర్ ఘాట్ రోడ్లలో ఈ జర్నీ అయితే సాగింది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక్కడైతే చూసుకోవచ్చండి. మరి ఇది గుడే అనుకుంటాను, ఏమన్నా ఉందా? నెక్స్ట్ లెవెలే కదా అసలుకి. అంతే, ఏ సౌండ్ పొల్యూషన్ లేకుండా మనమే వెళ్తా ఉన్నాం. ఇండ్లు లాంటి వద్దు, అటు ఒకటి అడాడో ఒకటి అట్టుండాయి. ఏంటో మరి ఏ ధైర్యంతో వెళ్తుండాను. ఎవరు లేరు. ఇప్పుడు కారు వస్తుంది, బైక్ వస్తుంది, అంతే. ఏ టయానికి అడిగి రీచ్ అవుతాను, ఎలా ఉంటుందో. ధైర్యం అంటే మనుషులే కదా ఉండేది అనే ధైర్యంతోనే వెళ్ళిపోతూ ఉన్నాను. మళ్ళీ చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఆ పక్కన రోడ్లోంచి ఈ రోడ్లోకి వచ్చాము. ఇండ్లు అంటే ఒక గుడిసి ఉండదు. ఆ గుడిసికాడ ఎవరో ఆ ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మొత్తం అంతా ఇదే. ఆడన్నా ఒక రకంగా ఉండింది, ఇది ఇంకా బెత్తడి రోడ్డు అయిపోయింది. ఎవరు లేరు, మొత్తం కొండల్లోనే. ఇది కొండల్లో మేస్ట్రో ప్రయాణం కని విని ఎరుగని రీతిలో. నేపాల్ వరకు కూడా వెళ్ళాం, కానీ ఈ రకంగా ఏడలేవు. అయినా కానీ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. వస్తూ ఉంటారు ఈ ప్లేస్, ఈ డ్యామ్ దగ్గరికి టూరిస్టులు అనే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మరి ఏంటో ఏ కారు కనిపించలా, ఏమిలే. ఏమో చూద్దాం ఏమవుతుందో. వర్ష రాకన్నా అంటే పోట్లాడకన్నా మాట్లాడకన్నా ఉంటేనే బెటర్. మన రాష్ట్రాల్లో అయితే ఎట్టయినా ఉండొచ్చు. పక్క రాష్ట్రం అది టూరిస్ట్ ప్లేస్ రాష్ట్రం, అందుకని ఎక్కడో తెలియని సందేహం ఏదో కలుగుతూ ఉంది నాకు, అంతే, ఇంకేమీ లే. ఎక్స్ట్రీమ్ ఘాట్ స్ట్రైట్. ఆ గుట్ట అయితే ఎక్కేసాను. ఇదంతా నిజంగా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. రోడ్డు అయితే ఇక్కడ కాస్త ప్లెయిన్గా ఉంది. మళ్ళీ అవతల ఎట్టుంటుందో తెలియదు. దాడాడో కొండ కారు ఒకటి వచ్చింది. ఎన్ని కొండలు దాటుకొని పోవాలో. సాయంత్రం అయిపోతుంది నాకు తెలిసి ఆడికి బేలోపలే మనం. నాకు అట్టే అనిపించింది. ఇప్పుడు టైం 12 అయింది. ఇంచుమించు మ్యాప్లో ప్రకారం అయితే ఆడు చూపించింది ఇంకా 18 కిలోమీటర్లో ఎన్నో చూపించింది. మళ్ళీ అంతే, ఇంకా సిగ్నల్ కూడా లేవు. నేను ఎవరు గాడి చేస్తాడా, ఒక ఆయన అడిగినాను, స్ట్రైట్ వెళ్ళిపోతా ఉండిపో అని చెప్పినాడు. అందుకని వచ్చేస్తానే ఉన్నాను. కొండలు గుట్టలు అన్నీ ఉన్నాయి. ప్రదేశాలు మట్టుకో బ్యూటిఫుల్. మొత్తం కొండల్లోనే ఇల్లులు ఉన్నాయి, మనుషులు కూడా ఉండారు. గుట్టలు మెట్టలుగానే ఉండదు రోడ్డు కూడా. నాకైతే అర్థమైపోయింది ఇదే చివరి రోజు చివరి వీడియో అని. ఎందుకంటే మొత్తం పక్క సందుల్లోంచి మొత్తం ఎంత పోయినా కానీ డ్యాములు అంటే కొండల కింద బాగానే ఉంటాయి. మొత్తం అంతా తగ్గే కానీ అంత కిందికి పోతుండ ఆడ చోటే ఉండదు అసలు ఉండేదానికి. ఏమో ఈ వీడియో కూడా అప్లోడ్ కాదేమో నాకు తెలిసి. ఇంకెవరన్నా అప్లోడ్ చేయొచ్చే తప్ప. లేదు, ఛార్జింగ్ అయిపోయింది. ఆడ బాలీలో పెట్టుకొని వచ్చానా, అయిపోయింది ఛార్జింగ్. సిగ్నల్ అసలు పోయింది. 5 కిలోమీటర్ల అవతలే సిగ్నల్ పోయింది. ఈ వీడియో రాదు నాకు తెలిసి. ఊరికే రికార్డుల్లో ఉంటుంది, ఎవరన్నా రికార్డుల్లో ఉంటుందేమో, అంతే. మొత్తం డౌనే ఉండదు. రేపు ఆ బాలి అనే ఊరికి పోవాలంటే 2 రోజులు పడుతుంది. ఇంకా ఈ కొండల్లో చిరపుంజికి పోయేటప్పుడు కూడా నాకు అనిపించలే అసలుకి. ఎందుకంటే మరీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వెహికల్స్ అవి తిరుగుతూ ఉన్నాయి కాబట్టి నాకేమంత అనిపించలే ఆడ. కానీ ఈడ ఎవరు లేరు. ఎవరో స్కూటీల్లో పోయేవాళ్ళు తప్పితే కారు ఎప్పుడో ఒక కారు కనిపించింది అంతే, ఆడ వస్తూ ఉంటే. అంతే తప్పితే మొత్తం ఇంకంతా కొండ ఎక్కాల్సిందే. 28 కిలోమీటర్లు. ఒక్క రోంతగడ స్లోప్లే, మొత్తం ఎక్కేదే. రోంతగడ ఫ్రీగా పోయేదానికేలే. ఎన్ని చెప్పినా కానీ ఇంక అంతే. ఈ వీడియో అయితే రాదు, నాకు అర్థమైపోయింది చూసేటప్పటికి. ఈ వీడియో అయితే ఉండదు. చూడండి, లేదండి
నాకు తెలిసి సైక్లిస్టులు ఎవరు ఈ సొలౌలి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. నాకు తెలిసి వెళ్ళలేదు, నేనే వెళ్తున్నాను. ఎట్లాంటి రోడ్లు అంటారా, మొత్తం ఘాట్ సెక్షన్. ఈ ఘాట్ సెక్షన్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చాను ఇప్పటికి 18-19 కిలోమీటర్లు వచ్చాను. ఏమోనండి, డౌటే నాకు తిరిగి వెళ్ళగలుగుతానో లేదో. నీళ్ళు అయితే అడిగాను, అక్కడ ఒక మేడం అనేది పిలవాలి ఇక్కడ రెస్పెక్ట్ ప్రకారం. వాళ్ళని అయితే అడిగాను, ఇస్తున్నారు నీళ్ళు ఒక బాటిల్లో. ఇంకా మేడం గారు తినేదానికి చాక్లెట్ ఇచ్చారు. దేవుళ్ళు ఎక్కడో లేరండి, సాయం చేసే మనుషుల్లోనే ఉన్నారు. వర్ష రాకూడదని ఆశిస్తున్నాను నేనైతే. నో పిక్చర్ మ్యామ్. వెరీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెరీ థ్యాంక్ యూ మ్యామ్. అదేనండి, ఈ నీళ్ళ బాటిల్ అయితే నీళ్ళు ఇచ్చారు, ఇంకొక బాటిల్ కూడా నీళ్ళు ఇచ్చారు. వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్, నిజంగా వెరీ థ్యాంక్ యూ వీళ్ళందరికీ సాయం చేస్తున్నందుకు. వెరీ థ్యాంక్ఫుల్. టైం 1 అయిపోయింది. ఇంకా వాళ్ళని అడిగితే ఈ నుంచి ఇంకా 15 కిలోమీటర్లు ఉండదని చెప్పినారు. మొత్తం చూడు ఇట్లాంటి ప్రాంతమే, ఎవరు లేరు అసలుకి. ఏమోనండి, మాటలే రావడం లేదు నాకు. ఎవరో ఒకరు పోతూ ఉన్నారు బైక్లో. ఫర్ ద ఫస్ట్ టైం శివ అండ్ మాస్ట్రో వీల్స్ సలౌలిం డ్యామ్. అదేనండి చెప్పుకోదగ్గది అంటే అదే, చెప్పుకునే దానికోసం పోతుండామంటే కాదు, చూద్దామనే పోతున్నాను. ఏమి స్పెషల్ అంటే అడిగి వెళ్తే కనిపిస్తుంది స్పెషల్ ఏంటో ఆ డ్యామ్ దగ్గర. మన ఆంధ్రప్రదేశ్లో లేవా అంటే ఉన్నాయి చాలానే, కానీ ఇక్కడ ఇదే ఎందుకో చూసేందుకో స్పెషల్గానే అనిపించింది. అందుకని ఈ అడవి మార్గంలో ఏమన్నా ఉందా అసలు? కొండకి చూడండి, బెత్తిడి కొండకి వేసి పారేసారు రోడ్డు. బెత్తిడి అంటే బెత్తిడి ఏముంది, మొత్తం గ్రీనరీనే. నీ గ్రీనరీ తగలయ్యా అనుకుంటున్నారు కదా, అదేం కాదండి. ఇది కూడా మెమరబుల్ మూమెంటే. లైఫ్ రిస్క్ అంటే రిస్కే, కానీ అందరూ మనుషులే అండి ఉండేది. మరీ అడవిలోకి ఏం పోలా, నేను మనుషుల మధ్యనే తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు గణేష్ కొన్ని ఇండ్లు అంటే ఉండొచ్చు ఆడైనా కానీ ఒకసాట ముడుక్కొని అంతే. అదే అనిపించదు నాకైతే. అంత రిస్క్ లేకుండా, రిస్క్ అంటే ఏమో రిస్క్ లేదు, పోవచ్చు. ఇట్లా మారిగా మనుషులన్నా కనిపిస్తూ ఉంటే అరే ఉండారులే అని పోవచ్చు. మొత్తం కిందికే చూడండి దిగుతుంది. ఇదంతా ఎప్పుడు ఎక్కేది ఇంకా. ఈ అట్ రూట్లో మ్యాప్ కూడా పనిచేయడం లేదు, సిగ్నలే లేదు అసలుకి. ఒక్క పాయింట్ 4G కూడా తగులుతుంది పోతుంది అంతే. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అంతా ఎయిర్టెల్లేనంట. నేను తెచ్చింది జియో తెచ్చుకున్నా. అండదే ఇక్కడ మళ్ళీ జియో 5G వచ్చింది. ఏం లాభం, ఇక్కడ ఉంటే కదా. ఎట్టో ఇప్పుడైతే ఇంకొక రోడ్లోకి వచ్చాము. ఉన్నాయి కార్లు కనిపిస్తూ ఉన్నాయి. సంతోషకరమైన విషయమే. మళ్ళీ రావాలంటే చూడండి ఆ కొండలు గుట్టల్లో ఎట్ట రావాలో ఏంటో, ఏందో పోండి. నిజంగా ఇదొక గొప్ప ఎక్స్పీరియన్స్ లైఫ్లో, గుర్తుండిపోయే మూమెంట్ అయితే ఇది. కానీ సక్సెస్ అయితే ఏడ సలౌలిం డ్యామ్ ఎక్కడ ఇంకా కనిపించడం లేదు. అందరినీ ఒక్కొక్కరిని అడుగుతా వచ్చండ, రన్నింగ్ తిరిగి అంటూ చెప్తా ఉన్నారు. నేను వచ్చానే ఉన్నాను. ఇప్పుడు అంత ఫ్లాట్ రోడ్డు వచ్చింది, అయ్యో ఫ్లాట్ రోడ్డు వచ్చింది. పర్వాలే, ఏందో వెళ్ళేటప్పుడు నిజంగా వేరే రూట్ మ్యాప్లో అన్నా వెళ్ళాలి. వచ్చిన దారిని అంటే కుదరదు అసలుకి, వెళ్ళలేదు. నేనైతే వెళ్ళలేదు తల్లే. ఆడైనా కూర్చుంటా డ్యామ్ కాడే ఒకవేళ పోతే వచ్చిన దారిలో అంటే నేను వెళ్ళలేను అసలుకి, నా వల్ల కాదు. మాస్టర్ నువ్వేమంటావు? అంతే మాస్టర్. మరి రూట్లో వచ్చామండి మనం. ఇట్లా ఒక రూట్ ఉండదు. ఇంతో ఈ బోర్డు అయితే కానొచ్చింది, ఆ నుంచి ఇట్లా పోవాలన్నట్టు ఉండదు నాకు తెలిసి. మళ్ళీ ఇంక వచ్చేదో ఈ రూట్ని ఎనికి రావాలా, ఈ నుంచి పోతే ఇట్ట ఎనికి పోవాలా,
ఇటు పోతే ఇంకొక రూట్లోకి ఏమన్నా పోతుందేమో చూస్తాను మ్యాప్లో. ఉంటుందిలే ఇంకొక రూట్లోకి ఇట్లా బయటికి. వచ్చిన దారిలో అయితే పోలేం. ఏం మాస్టర్ చూద్దాం. ఈ సూర్య గట్టి దెబ్బకు చాలానే ట్రన్నింగ్లు కనిపిస్తూ ఉన్నాయి. దోహ ఈ పక్కకేమో పోవాలంట. ఇదేదో ఉందండి 11 సెంచరీ మహాదేవ్ టెంపుల్ అంట. మనం వెళ్ళే దారిలోనే ఉంటుందేమో చూద్దాం. మనం ఇట్టే వెళ్ళాల్సింది ఉంది. కాస్త ఫ్లాట్గానే ఉంది, కాస్త కొండలుగా ఉంది ఈ రూటు. ఎట్టో మళ్ళీ ఈ రూట్నే తిరిగి రావాలా. మళ్ళీ ఎట్టయితుందో ఏమో చూద్దాం. వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకొక 2 కిలోమీటర్లలో ఉందంట చెప్పారు. అక్కడ ఉంది పెప్సీ ఫ్యాక్టరీ అయితే ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ఎందుకు పెట్టినారో తెలియదు. కొండల మధ్యన పోయేమో కొండగాని ఇది ఏందో పోండి. మొత్తానికైతే 11 నుంచి టైం ఇప్పుడు 2:15 అయింది. ఇప్పటికైతే చేరుకుంటున్నాను. మొత్తానికి డ్యామ్ వైపుగా వెళ్తున్నాం. చేరుకున్నామండి. సంతోషానికి సంతోషం. 11 నుంచి 2:30 వరకు నాన్ స్టాప్గా అందరిని అడుగుతూ 10:30 అప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిందే. అప్పటి నుంచి ఇంకా 2:30 అయింది ఇప్పుడు. ఇప్పటిదాకా మధ్యలో అక్క నీళ్ళు ఇవ్వడం, ఆ స్వీట్ ఇవ్వడం అది తప్పితే ఇంకేం లేదు. చేరుకున్నాను మొత్తానికి. హ్యాపీ. ఇంకొక ట్రెండింగ్ అవతలే ఉంటుందేమో చూపిస్తాను. అది మ్యాప్లో చూస్తేనే బ్యూటిఫుల్గా ఉన్నింది. ఇంకా అట్లాంటిది నా మాస్టర్తో చేరుకుంటున్నాను చూడు. చాలా హ్యాపీ నాకైతే. పొద్దున 11:30 నుంచి తోనండి ఇదే ఇక్కడికే రావాలనుకున్నది. మాస్టర్తో వచ్చేసాం. టైం 2:30 అయింది. ఇంకో 250 మీటర్లు అంట. మరి తిరిగి వెళ్ళేది ఎట్టో ఏమో. వీళ్ళనే అడిగాడు అన్న గుడారం వేసుకుంటా అంతే రాత్రికి. రేపు అంతా కాబడితే మెయిన్ రోడ్లోకి కలుసుకోవచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేం. గోవా ఇక్కడ మాస్టర్. అబ్బా చూద్దాం ఆ ప్లేస్కి వెళ్ళి. వచ్చేసామండి మొత్తానికి. మన మాస్టర్తో 11:30కి స్టార్ట్ అయిన మనము ఇక్కడికైతే వచ్చాము. కనిపించారు మన వాళ్ళు హైదరాబాద్ నుంచి. చాలా సంతోషం వేసి నాకు. తెలుగు మాటలేనండి అయ్యే, తెలుగు మాటలే. మన మాస్టర్తో అయితే వచ్చేసాము ఆ ప్రదేశానికి. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చాలా సంతోషం వేసింది ఇక్కడ మన వాళ్ళని కలవడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇటు చూసుకొని మళ్ళీ పోదాం. ఇంకా కిందికి ఎట్ట పోవాలో ఏమో మళ్ళీ తెలీదు. ముందు ఇక్కడ చూసుకొని పోదాం అంతే. ఇగో ఇదే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. అదో ఆ ప్లేస్ చూసేదానికైతే వచ్చాను నేను. సేవ్ వాటర్ ఫర్. హాయ్ హలో గాయస్. ఇదో ఎంట్రన్స్ దగ్గర ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ ఇచ్చి డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇదో ఈ టికెట్ ఇస్తారు 60 రూపాయలు. అది తీసుకొని ఎంటర్ అవ్వాలి. మొత్తం అయితే మొత్తం అడివేనండి, కొండలే, ఇంకేమీ లేవు ఈడ. ఈ పక్కన అయితే మొత్తం నీళ్ళే. ఇదో ఇవే డ్యామ్. టైమింగ్ కూడా ఎంటర్ చేస్తారు. చూసుకొని వెళ్ళిపోవడమే. వర్ష కాస్త కూల్గా ఉండు. మొత్తం ఈ కొండలన్నీ దాటుకుంటూ వచ్చినాం మనము ఇది చూసేందుకు. ఇది చూసే ముందు పక్క కూడా ఇంకా ఉంది అద్భుతము. అది చూసేందుకే వచ్చాం ఇక్కడికి. ఈ ప్లేస్లే